గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇవన్నీ మన మగవాళ్ళ జీవితంలో ఇవన్నీ తప్పదు కదా. జ్యువెలరీ పట్టుకుంటే ఇచ్చేస్తారా? ఈ వాచ్ ఓకే మంచి స్పాంజీగా ఉందంటే మా ఆవిడ చేయిలో ఉంది. నుంచి అడ్డే కొనుక్కులు వెళ్ళిపోవాల్సింది. ఎవడు చూడమన్నాడు ఇదంతా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. ఓన్లీ అక్షయ తృతీయ 365 డేస్ పెట్టొచ్చు కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. షాక్ అయ్యి షేక్ అవుతారు. ఏవి రైమింగ్ సార్? పెద్ద మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అంతేనా లెక్క? అంతేగా ఫైనల్ చేశాను అని అర్థం. హింట్ ఇస్తున్నట్టు. వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. నేనేమో బ్యాంక్ వెళ్ళి లోన్ కి అప్లై చేస్తాను బిల్ కట్టడానికి. వేసేసాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజుల నిరుపం. అక్షయ తృతీయ వస్తుంది, మీ అందరికీ తెలుసు. లైక్ అక్షయ తృతీయ రోజు మనము గోల్డ్ ఎంతో కొంత కొంటే అది మల్టిపుల్ అవుతుంది అనేది నమ్మకం. నేనైతే అది గట్టిగా నమ్ముతాను. బికాజ్ ఎవ్రీ ఇయర్ కొంటూనే ఉన్నాను, మీ అందరికీ చూపిస్తూనే ఉన్నాను అండ్ దాని గురించి చెప్తూనే ఉన్నాను. కాకపోతే మనము ఎక్కడ కొంటాము అనేదే కూడా ఇంపార్టెంట్. సో ఈసారి చెన్నై షాపింగ్ మాల్ కుక్కట్పల్లిలో ఉన్న షాప్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ చెన్నై షాపింగ్ మాల్లో అక్షయ తృతీయ సందర్భంగా హ్యూజ్ ఆఫర్స్ జరుగుతుంది అనమాట ఆన్ డైమండ్ జ్యువెలరీస్ అండ్ గోల్డ్ జ్యువెలరీ. సో అందుకని ప్రీ బుకింగ్ చేద్దాము. ఆ రోజుకి వెళ్ళి కొనాలి అంటే చాలా హడావిడిగా ఉంటుంది అండ్ మనం వచ్చి కొనలేము. అండ్ షూటింగ్ కూడా ఉంది నాకు. సో ఈరోజు కొంచెం త్వరగా అయిపోతే వచ్చి ప్రీ బుకింగ్ చేసేద్దామని వచ్చాను అనమాట. సో రండి నాతో పాటు, మీ అందరికి కూడా ఆఫర్స్ ఏంటి, ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూపిస్తాను. నమస్తే, వెల్కమ్ టు చెన్నై షాపింగ్ మాల్. నమస్తే అండి. యాక్చువల్లీ నేను ఏం కొనాలనుకుంటున్నానంటే, ఆల్రెడీ సార్ నాకు అన్నీ చెప్పారు, మీరు వచ్చి చూడొచ్చు. సార్ అక్కడ ఉన్నారు. ఆయన చెప్పడం ఏంటి, ఆయన షూటింగ్ అన్నీ నాకు చెప్పారు మేడం. రెడీగా అక్కడ ఉన్నారు, మీదే లేట్. ఆయన ఇక్కడ ఉన్నారా? వచ్చారా? అవును మేడం, చూస్తే మీరు షాక్ అవుతారు. వచ్చి చూద్దాం రండి. సో బేసిక్గా నాకు ఈ జ్యువెలరీ షాపింగ్లో అయ్యి మా ఆవిడతో అలవాటు. కానీ ఫస్ట్ టైం సోలోగా వచ్చాను, ఎందుకంటే తన బర్త్డే వస్తుంది. సో తన బర్త్డేకి ఏదన్నా జనరల్గా గిఫ్ట్లు సర్ప్రైజ్లు ఇవన్నీ మన మగవాళ్ళ జీవితంలో ఇవన్నీ తప్పదు కదా. సో అందుకని అలాంటిది ఏదన్నా మరీ భారీగా కాకుండా కొంచెం అటు ఇటుగా. ఏంటి మీ షాప్లో ఎలాంటి ఆఫర్లు ఏమైనా ఉన్నాయండి? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇది? మాకు షాపింగ్ వచ్చిన వాళ్ళకి ఏంటిది? ఏమన్నా సర్ప్రైజ్ గేమ్ అది మీరు చెప్పాలి ఎవరనేది. మనిషినా లేదా ఏదైనా సార్ మీరు చెప్పాలి. జ్యువెలరీ పట్టుకుంటే ఇచ్చేస్తారా? ఈ వాచ్ ఓకే, అలా లేదు, పేరు చెప్తే ఇస్తాం. పేరా? ఇదా డైమండ్ రింగ్? డైమండ్ రింగ్ పేరా? ఓకే ఓకే, డైమండ్ రింగ్ ఇచ్చేయండి. ఆర్నమెంట్స్ పేరు కోదు, జస్ట్ మీరు చేతులు పట్టుకున్నా కానీ ఎవరైనా తెలుసుకోవాలి. మంచి స్పాంజీగా ఉందంటే మా ఆవిడ చేయిలో ఉంది. నేను అడుగుతున్నాను, నువ్వేంటి? యాక్చువల్లీ సార్ నేను చెప్పేసి ఆల్రెడీ, మీరు నాకు చెప్పిందంతా కూడా మేడం గారికి ఆల్రెడీ చెప్పేసి. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి? నేను ఆయనకి ఒకటి చెప్పాను, ఆయన మీకు యాజిటీస్గా చెప్పాను. ఏది చెప్పకూడదు అది చెప్పాను. నీ బర్త్డే వస్తుంది, షాపింగ్. మీరు షాక్ అయ్యారు ఇప్పుడు. ఇది ఆడిన ఎంత నాటకంలో బాగుంది ఇది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. నేను అక్షయ తృతీయ వస్తుంది కదా, ప్రీ బుకింగ్ చేద్దాము అని షూటింగ్ త్వరగా అయిపోతే వచ్చాను. నేను నీ బర్త్డే వస్తుంది కదా, నాకు తొందరగా అయితే నేను ఇలా వచ్చాను. ఒకరు తెలియకుండా ఒకరికి షాక్ అనేది నేను ఇచ్చా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి నేను వెళ్ళిపోతాను అనమాట. నువ్వు కూడా వెళ్ళిపోయి మళ్ళీ రావాలి. అరే ఏంట్రా ఇది? ఫస్ట్ నుంచి ఏంటి వెళ్ళిపోయి రావడం అంటే ఇప్పుడు గేమ్ మధ్యలో రివీల్ అయిపోయింది కదా, అలా కాకుండా మళ్ళీ ఫ్రెష్గా ఫస్ట్ అక్షయ చేద్దాము. నేను చేసేసి పక్కన వెళ్ళిపోతాను. నాకు ఏదైతే సర్ప్రైజ్ అనుకుంటున్నావో సర్ప్రైజ్ గా తీసుకో, నాకు ఆ రోజే చూపించు. ఐ హావ్ నువ్వేం తెలియనట్టు ఫ్రెష్గా సర్ప్రైజ్ అవుతావా? అంతే కదా, నేను చూడను కదా. బా ఏం వాడకవయ్యా. అంతే కదా, నా ప్లాన్ ఎలా ఉంది. ఫస్ట్గా ఏం కొనాలనుకుంటున్నారు మేడం గారికి? మీరేం అంటే నేను సోలోగా వచ్చినప్పుడు ఒకటి అనుకున్నాను సార్. ఓకే,
ఇప్పుడు మా ఆవిడ ఎదురైంది కాబట్టి మైండ్లో ఏం పెట్టుకోలేదు. ఫస్ట్ ఏమనుకున్నారు, సెకండ్ ఏమనుకున్నారు? ఇప్పుడు ఫస్ట్ అయితే అక్షయ తృతీయ సందర్భంగా ఇప్పుడు ఫస్ట్ నేనేమనుకున్నాను అని అడిగారు అనుకోండి, అది చెప్పాను అనుకోండి, Okay. తను వచ్చింది కాబట్టి అది జరగదు. ఓకే ఇప్పుడు సెకండ్ నేను ఏదైనా అనుకున్నాను అనుకోండి, ఓకే, వాళ్ళు వచ్చారు కాబట్టి జరుగుతుందా? తను అనుకున్నదే జరుగుతుంది. ఓకే ఓకే. ఆ ఫస్ట్ అక్షయ తృతీయ సందర్భంగా ప్రీ బుకింగ్ చేయాలి అండి, ఆ రోజు తీసుకునేలాగా కావాలి. ఓకే అండ్ నేను తీసుకుని అటు వెళ్ళిపోతాను, తర్వాత Okay. ఆయన దేనికోసం అయితే విడివిడిగా తీసుకుంటే అటు ఇటు వెళ్తా ఉంటుంది. ఇప్పుడు విడివిడిగా లేదు కదా, కాంబినేషన్ ఆ కాబట్టి ఒకటే చీ వస్తుంది. తూచ్, నువ్వేమన్నావు నాకు సర్ప్రైజ్ అన్న కొనుక్కో. మరి అలాంటప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవ్వాలి, అటు నుంచి అడ్డే కొలుకులు వెళ్ళిపోవాల్సింది. ఎవరు చూడమన్నాడు ఇదంతా? నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. నువ్వు ఇలా క్యాన్సిల్ చేస్తావని ఎవరికి తెలుసు? సో ఇప్పుడు ఇద్దరం వచ్చాం కాబట్టి విడివిడిగా తీసుకోవడం లేదు, ఇద్దరు కలిపి ఒకటే తీసుకో. పర్లేదు సార్, మీరు యాక్చువల్గా నేను చెప్పిన ఆఫర్ చూస్తే విడివిడిగా కాదు, ఒకటే ఆర్నమెంట్ కాదు, విడివిడి కూడా కొంటారు, తెలిసి కొంటారు. అంత తక్కువ ఆఫర్ ఉంది మన దగ్గర. అక్షయ తృతీయకి కొత్త ఆఫర్ పెట్టాం మనం. అంటే యాక్చువల్గా మనకి ప్రతి ఆర్నమెంట్స్లో కూడా వేస్టేజ్లో 1 to 8% వేస్టేజ్, లాస్ట్ 1% ఎండింగ్ 8% అండి. అక్షయ తృతీయ వరకు 3rd నుంచి 10th వరకు అనేది ఈ ఆఫర్ ఉంటుంది. ప్లస్ ఇది కాకుండా 365 days ఆఫర్ ఉంటుంది. 365 days ఆఫర్ ఏంటంటే ఎనీ ఆర్నమెంట్స్ 1 to 11%. నార్మల్గా అయితే 1 to 11%, 365 days ఎనీ వర్క్, రూబీ, ఎమరాల్డ్, యాంటిక్, కుందన్, పచ్చి వర్క్, ఎన్ని డిజైన్స్, ఎంత చిన్న ఆర్నమెంట్ అయినా ఎంత పెద్ద ఆర్నమెంట్ అయినా లాస్ట్ 11%. అక్షయ తృతీయ కాబట్టి 3rd నుంచి 10th వరకు మన దగ్గర 1 to 8 వేస్టేజ్ మాత్రమే. 1 to 8% పెట్టారు. ఓకే, ఓకే, ఒకసారి ఆ కలెక్షన్ ఏంటో చూద్దాం. ఓకే. సో అందుకేనా జనాలు మంచి ఫుల్ క్రౌడ్ సార్, మీరే లేట్ అయ్యారు, చాలా చాలా క్రౌడ్ వచ్చింది. సో అక్షయ తృతీయ అంటే అందరికీ నాలాగే నమ్మకం ఉంటుంది కదా, ఎంతో కొంత కొనాలి అవునండి. గోల్డ్ అనేది, దానికోసం షూటింగ్ మానుకుని కూడా వచ్చామంటే మానుకొని ఏం రాలేదు, అయిపోయాక వచ్చాను. మీరు ఇక్కడ చెప్పండి. ఆర్నమెంట్స్ చూడండి, డిజైన్స్ చూడండి, మీకు కావాల్సిన డిజైన్స్ ఉంటాయి ఇక్కడ అన్ని కూడా. ఓకే. చాలా లైట్ వెయిట్లో హెవీ లుక్ ఉంటాయి. మనకి ఇదంతా కూడా యాంటిక్ ఫినిషింగ్, ఇప్పుడు అక్షయ తృతీయ కానీ కొత్త కలెక్షన్ కొత్త collection. లైట్ వెయిట్ కలెక్షన్, హెవీ లుక్ ఉంటుంది. ఓ లైట్ వెయిట్ కలెక్షన్స్. లైట్ వెయిట్ కలెక్షన్, హెవీ లుక్. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైనా సరే హెవీ ఆర్నమెంట్స్ కొనాలనుకుంటే మన దగ్గర అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ అనేది ఉంది. ఏంటి అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ అంటే, ఒక ఆర్నమెంట్ మీరు ఈరోజు సెలెక్ట్ చేశారు, అక్షయ తృతీయ రోజు తీసుకోవాలనుకుంటే జస్ట్ 10% పే చేసి ఆ రోజు మీరు అనేది కొనుక్కోవచ్చు. కానీ రేటు మాత్రం ఈరోజు అడ్వాన్స్ పే చేశారు కదా, ఈ రోజు రేట్ ఉంటుంది. అక్షయ తృతీయ రోజు రేట్ పెరిగింది అనుకోండి, ఇదే రేట్ ఇస్తారు, తగ్గితే తగ్గే రేట్ ఇస్తారు. ఓ సూపర్ కదా. ఏది తక్కువ అయితే ఆ రేట్లో ఫ్లెక్సిబిలిటీ లేదు, కస్టమర్కి ఏది తక్కువ అనుకుంటే అదే ఇస్తారు. ఓకే. ఓన్లీ అక్షయ తృతీయ 365 days పెట్టొచ్చు కదా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. 360 మీరు కొనుక్కోలు చాలా అడుగుతారు, కానీ ఇక్కడ ఏంటంటే అక్షయ తృతీయ సందర్భంగా మాత్రమే చెన్నై షాపింగ్ వాళ్ళు ఈ ఆఫర్ అనేది పెట్టారు. ఎందుకు, దీనికి రీజన్ కూడా ఉంది. యాక్చువల్గా బయట మనకి ఎలక్షన్ టైం కదా, ఒకేసారి అమౌంట్ అనేది తీసుకొస్తే ఏంటంటే భయపడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకొచ్చి అడ్వాన్స్ బుకింగ్ ప్లాన్ చేసుకుంటే ఆర్నమెంట్ అనేది ఆ రోజు తీసుకోవచ్చు. పెద్ద ప్లానే. చాలా పెద్ద ప్లాన్. ఓకే, అది కలెక్షన్ చూడండి ఎట్లా ఉంది. దాంట్లో ఇది ఒక వెరైటీ ఉంది, సీజెట్స్ కాంబినేషన్, రూబీ, ఎమరాల్డ్, సీజెట్స్ పోల్స్ కాంబినేషన్. పాలిష్ వచ్చేసి యాంటిక్ పాలిష్, రోజ్ పాలిష్ అండ్ యాంటిక్ కలిపి కంబైండ్ వస్తుంది. డిఫరెంట్ ప్యాటర్న్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇవన్నీ కూడా లేటెస్ట్గా వస్తున్నాయండి కలెక్షన్. సాలిడ్గా ఉంటుంది, సీజెట్స్ అన్ని కాంబినేషన్ చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ లైక్ డైమండ్ Look వస్తుందా? లుక్ వచ్చింది. ఓ డైమండ్ అన్నారు. గోల్డ్ లో ఉంది కాబట్టి. ఎస్, డైమండ్ అన్నారు కదా, డైమండ్లో కూడా బెస్ట్ ఆఫర్ ఉంది. డైమండ్లో కూడా మనకు బెస్ట్ ఆఫర్ ఉంది. ఫస్ట్ ఈ కలెక్షన్ అయితే చూడండి, ఆఫర్ చెప్తే మీరు షాక్ అవుతారు, అందుకే ఇప్పుడే చెప్పండి, లాస్ట్లో చెప్తాను. ఓకే ఓకే సార్. షాక్ అయ్యి షేక్ అవుతారు. షాకే షేక్ అవుతారు. ఏవి రైమింగ్ సార్? ఇంకొకటి మేడం, ఈ మనకి ప్రోడక్ట్ ఉంది కదా, మీరు ప్రజెంట్ ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చుకుంటే ఇందులో స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మేము అమౌంట్ ఎక్కువ పే చేస్తున్నాం, మాకేమైనా లాసా అని ఫీలింగ్ రావచ్చు. కానీ మన చెన్నై షాపింగ్ మాల్ ఏంటంటే ఇందులో ఏ స్టోన్స్ అయినా సరే, పోల్స్ కాకుండా ఏ స్టోన్స్ అయినా సరే మీకు 60% బైబ్యాక్ ఇస్తారు. ఓకే. బయట ఎక్కడైనా సరే రూబీ, ఎమరాల్డ్, అన్కట్ డైమండ్స్ ఈ 4కి ఎక్స్చేంజ్ పాలసీ ఉంటుంది. కానీ మన చెన్నై షాపింగ్ మాల్లో అన్ని స్టోన్స్ కూడా తీసుకుంటారు, 60% బైబ్యాక్ ఇస్తారు. ఈవెన్ ఈ స్టోన్స్ ఇప్పుడు ఇది ఏం ప్రతి స్టోన్, రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజెట్స్ సిజర్స్ కి కూడా తీసుకుంటారా? 60% ఇస్తాం. సార్ షాక్ అవుతున్నారా? మాట్లాడలేదు. ఆయన విని షాక్ లో మాటలు అదే రావట్లేదు. 4 రాళ్ళు వెనకేసుకోమన్నారు కదా, ఏ ఎలాంటి రాళ్ళు రాళ్ళు? వెనకేద్దామా? latest Latest collection, sir. నెమిలి వచ్చింది అండ్
ఇది కుందన్నా? ఎస్, ఈ కుందన్స్ అండి ఇన్ని కూడా. కుందన్స్, సీజెట్స్ అండ్ రూబీ డ్రాప్స్, పోల్స్ అని వస్తాయి. ఇది న్యూ కలెక్షన్. న్యూ కలెక్షన్. కానీ ఈ కలెక్షన్కి బయట ఎక్కడైనా సరే ఆఫ్టర్ డిస్కౌంట్ 19, 20, 21% ఉంటుంది. కానీ చెన్నై షాపింగ్ మాల్లో ఏ బ్రాంచ్లో అయినా సరే మ్యాక్సిమం 8% ప్రెజెంట్ 3rd to 10th. ఓకే. నార్మల్ టైంలో 11%. ఇది ఒకసారి ఇంత తక్కువ వేస్టేజ్ ఎందుకు ఇస్తున్నారని మీరు అడగట్లేదు. ఎందుకు చెప్పండి. అక్షయ తృతీయ కాబట్టి కాదా? ఇంకా అక్షర తృతీయ వరకు 8, 365 days 11. ఎందుకనంటే మనకి ఏంటంటే సొంతంగా ఓన్గా ఫ్యాక్టరీ పెట్టారు. జ్యువెలరీ అంతా కూడా మన ఓన్ తయారీ ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు దగ్గర మనం తీసుకొని సేల్ చేసేది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళే తయారు చేసి ఇస్తున్నారు కాబట్టి మనకి 11% మ్యాక్సిమం పెడుతున్నారు. ఎస్. సార్ చెప్పాలి, ఏంటి ఆ శారీ పైన బాగుందా వాళ్ళకి బాగుందా? మీకు సీక్రెట్ తెలియట్లే. లేడీస్ బాగుంది అన్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలి. మనం కూడా బాగుంది అన్నాం అనుకోండి కమిట్ అవ్వాల్సి వస్తుంది. అవ్వాలి కదా, అందు గురించే కదా ఇక్కడికి వచ్చేది. మీదేం పోయిందిలే, మీరు అలాగే ఎంకరేజ్ చేస్తారు. ఆచి తూచి మాట్లాడాల్సి వస్తుంది ఏదైనా. ఇది వెయిట్ చెప్తారా ఒకసారి? ఇది టోటల్ వెయిట్ 115 grams ఉందండి. ఓన్లీ గోల్డ్ 90 grams ఉంది. 115 grams గ్రాస్ వెయిట్, 95 grams నెట్ వెయిట్. ఓకే, నేను ఇంకా చాలా ఎక్కువ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. రెండిట్లో ఒకటి ఫైనల్ చేద్దాము. బట్ అక్కడ ఏదో ఇంకొకటి పెద్ద ఆఫర్ ఉంది, చాలా బాగుంది అన్నారు కదా. సో ఇది పక్కన ఆయన పెట్టి ఆఫర్ అంటున్నాడు కానీ నాకు అక్కడ పెద్ద బాంబు ఉందేమో నాకు అనిపిస్తుంది. ఇది పక్కన పెట్టి అక్కడ వెళ్ళి ఒకసారి చూద్దాం, తర్వాత ఫైనల్ చేస్తాం. కరెక్టే, దానికి మ్యాచింగ్ ఇది ఒకటే వేసుకుంటే బాగోదు, ఇయర్ రింగ్స్ కూడా ఉండాలి వీటికి. అవి కూడా ఒకసారి చూపిస్తా, మ్యాచ్ చేసుకోండి. ఓకేనా? ఈ రెండు ఇక్కడ ఉంచారు. ఓకే. నెక్స్ట్ గాజులు, ముక్కు పొడక, పాపిడి బిళ్ళ మ్యాచింగ్ అయ్యి అన్నీ ఉంటాయి సార్. అమ్మాయిలు అంటే అంతే, ప్రతిదీ మ్యాచింగే వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మ్యాచింగ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, అంతా కాంట్రాస్ట్, మిక్స్ అండ్ మ్యాచ్. టెంపరరీ అట్లా. అవును, అంటే సమయం వచ్చినప్పుడు తీసేసుకోవాలి, తర్వాత అన్ని చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు తీసేసుకోవాలా? ఆహా. సో ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఇది ఎంత వెయిట్ ఉందండి? ఇది టోటల్ వెయిట్ 30 grams ఉందండి. నో 30 వదిలే, చిన్నవి తీసుకుంటాం. ఏం లేదు మీకు అంత మీకు heavy ఇవన్నీ లేదు. కనిపిస్తున్నాయా? ఓకే. ఆ మాత్రం లేకపోతే వంగిపోతాయి. అన్నీ మీకు అనుకూలంగా మీరు చెప్పేసుకుంటారే. సార్ ఇంకా ఉన్నాయి, మీరు పెద్దదాని నుంచి సాకోవద్దు. సేమ్ దాంట్లోనే యాక్చువల్గా ఏమంటారని సరే తీసి ముందు పెట్టేది. ఓకేనా? దాంట్లోనే సిమిలర్ ఉంది సార్. రేట్లో కూడా ఉన్నాయి. ఓకేనా? మీరేం భయపడద్దు, నేనున్నా మీకు. అదే నా భయం కూడా. అది మీ భయమా? సేమ్ దాంట్లో ఇది ఒకటి సార్, కొత్తది. ఇవన్నీ కూడా జుమ్కీస్, చాలా డిఫరెంట్ మోడల్స్. డబుల్ కలర్ లో ఉంది కదా, నాకు డబుల్ కలర్ వద్దు, సింగిల్ కలర్ కస్టమైజ్ చేస్తామండి. చేస్తాం. అంతే, ఒక కలర్ పీకేసేసి అది గోల్డ్ ఉడికేలో విసిరేలేమో, అందులో గోల్డ్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డిజైన్స్ అన్నీ కూడా మీలాగే ఇక్కడికి అయితే ఎవరు రాలేకపోతున్నారో, ప్లస్ లాంగ్లో ఎవరైతే ఉంటారో ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే మనకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఉంది. వాటిలో డిజైన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు డిజైన్ సెలెక్ట్ చేసుకొని మన కస్టమర్ కేర్ నెంబర్ 9000099944 కాల్ చేస్తే వా డిజైన్ సెలెక్ట్ చేసుకునేది మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అనేది చేస్తాం ఇండియా మొత్తం ఎక్కడైనా సరే. అవునండి, ఇది ఒకటి ఉంది. ఈ పాటికి వీడియోస్ చూసే వాళ్ళందరూ అదే పనిలో ఉంటుంటారు. ఓకేనా? అట్లా ఉంది. వాళ్ళు ఏమి ఎక్స్ట్రా పే అవసరం లేదు, ఆ పేమెంట్ అంతా మేమే చూసుకుంటాం. ఓకేనా? ఫ్రీ షిప్పింగ్. కొత్తగా అలాగే మీకు ఇప్పుడు వాళ్ళకి కలిపేలాగా చేస్తారండి. ఇప్పుడు ఈ జుమ్కీస్ ఏది బాగుంది చూడండి. సో ఈ రెండు పక్కన పెట్టుకుందామండి. ఓకే. ఒకసారి అక్కడ కూడా చూసి ఏది మేడం మీరు కూడా ఫ్రెండ్ అంటారు, నేను ఆల్రెడీ మీ గురించి బుట్టలు తెచ్చా, బుట్టలు సెలెక్ట్ చేస్తున్నారు, మళ్ళీ హారం. ముందు ఏదో ఒకటి మ్యాచింగ్ తీసుకోవచ్చు. నాకు ఇంపార్టెంట్ కరెక్టే, ఇంపార్టెంట్ హారమే కాబట్టి మీకు ఈ జుమ్కి కూడా తీసేసుకోండి. ఎందుకంటే 8% వేస్టేజ్ కదా, మీకు రెండిట్లో ఏదైనా సెట్ అవుతుంది. నా ఇయర్కి ఇలా పెద్దగా వేసుకుంటేనే కనిపిస్తుంది. సో మరి మామూలు ఇప్పుడు చాలా లైట్ వెయిట్గా చిన్నగా సింపుల్గా కొనుక్కోవాలని ఎందుకు అంటుంటావు? అది ఆ విషయం నువ్వు షాపింగ్ వచ్చినప్పుడు ఎందుకు గుర్తురాదు నీకు? అది ఇంట్లో ఉన్నప్పుడు ఏం లేకుండా ఫ్రీగా ఉండాలి, బయటకు వెళ్ళినప్పుడు కొంచెం మనీ పెద్దగా పెట్టుకోవాలి, కనిపించాలి. ఓకే, ఇప్పుడు ఈ జ్యువెలరీ పక్కన పెట్టండి. మీకు డైమండ్ జ్యువెలరీ ఏదైతే ఆఫర్ ఉందో ఒకసారి అవి చూసేద్దాం. అక్కడికి వెళ్దామా? వెళ్దాం. అక్కడ మనం చూపించండి. స్పెషల్ ఆఫర్ ఉంది, దాని ముందు స్పెషల్ కలెక్షన్ చూపిస్తాం ఒకసారి. సార్ స్పెషల్ అంటే అసలు అంటే స్పెషల్గా చూస్తున్నారు. గురించి చెప్పిన తర్వాత కలెక్షన్ చూపిస్తే కలెక్షన్ గురించి ఇంకా స్పెషల్గా ఫీల్ అవుతాం కదా నా ఫీలింగ్. ఓకే సార్, ఫీల్ అవ్వండి సార్. ఇదిగోండి ఎంత కూడా స్పెషల్ కలెక్షన్. కోరల్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో.
ఇది డైమండ్ జ్యువెలరీ. ఇది డైమండ్స్ ఎక్కడ ఉన్నాయి? ఫ్యాన్సీ మనకేంటంటే కొత్త కలెక్షన్, న్యూ అరైవల్ కలెక్షన్ ఇది. ఓకే. ఫ్యాన్సీ కాదు, న్యూ అరైవల్ కలెక్షన్ ఇది, కొత్త కలెక్షన్. చాలా ఉన్నాయండి, చాలా డిఫరెంట్ ఉంది, చాలా డిఫరెంట్ మేకింగ్. ఎంత లైట్ వెయిట్ అంటే 28 గ్రామ్సే గోల్డ్ ఉంది. యాక్చువల్గా మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటివి 5-6 పెట్టుకుంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఫంక్షన్కి చాలా డిఫరెంట్గా ఉంటాయి. మీరు చెప్పేటట్లు 100 గ్రామ్స్. అసలు బంగారం అనేది కామన్ అండి. బంగారం అసలు వేసుకోకూడదు. ఇలాంటివి అన్న వేసుకుంటే కొంచెం తక్కువ వెయిట్ అండి, తక్కువ వెయిట్ అన్న, లైట్ వెయిట్ చూడండి. ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా మంచి డిజైన్ సార్, చాలా మంచి డిజైన్. అసలు ఆ చేసిన వాళ్ళు కూడా ఎంత కష్టపడి ఒక్కొక్క దాన్ని అసలు అలా చూసి చేర్చి కూర్చి. మేడం మీరు కంగారు పడుతుంది, ఇంకా మంచి డిజైన్స్, ఆయనకి నచ్చే డిజైన్స్ చాలా హెవీ లుక్లో ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఫస్ట్ ఈ కలెక్షన్ చూపిస్తాను అందు గురించి. అసలు ఎంత బాగా చేశాడు కదా, ఎంత అల్లాడు అసలు. మల్లెపూలు దండలాగా. కూరలు చూసారు కటింగ్ ఎలా ఉంది. నెక్స్ట్ ఏదో చూపిస్తాను. వేరే డిజైన్. టైం వేస్ట్ చేయదు సార్ మనం. ఎందుకు? ఎస్ 2 in 1. ఎందుకు నాకు కొన్నానని ఒక పేరు వాడేది నువ్వు. లేదు మేడం, నేను కొన్నా నువ్వు పెట్టుకోవచ్చు అని చెప్తున్నా. నువ్వు కొంటే ఇది నేను పెట్టుకుంటానా? అది కాదు. పెట్టుకోవచ్చు మేడం, అలా అంటారు ఏంటి? పెట్టుకోవచ్చు. ఎలా అంటే సార్ ఎప్పుడైనా స్పెషల్గా ఒక షేర్వాణి కానీ షూట్ కానీ వేసుకునేటప్పుడు ఇలాంటి వేసుకోవచ్చు. షేర్వాణి సూట్ ఈ క్లైమేట్ చెప్పండి, మీరు ఏంటి చెప్పండి. climate సార్ depend- బట్టలు వేసుకోవడానికి క్లైమేట్తో పని లేదు, ఆహా. తయారవడానికి మనకు కావాలి. ఇప్పుడు ఇది ఏం స్టోన్ అండి? మొజైన్ అంట. అవునండి, చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది డిజైన్. బ్యాక్గ్రౌండ్ నుంచి స్టోన్ చూస్తే హైలైట్ ఉంటుంది. అంతా విక్టోరియా కలెక్షన్. ఇది కూడా బంగారమేనా? టోటల్ గోల్డే సార్, ఇది యాంటిక్ ఫినిషింగ్. అంటే అవును, ఇంత స్టోన్ ఐటమ్ కొనుక్కున్నా సరే 60% బైబ్యాక్. దాంట్లో ఇది ఒక కలెక్షన్. ఓకే. పెద్ద పెద్ద ఎమరాల్డ్స్ వచ్చి. ఎస్, చూడండి ఎంత డిఫరెంట్ ఉందో. ఇదంతా కూడా కొత్త కలెక్షన్. దాంట్లోనే ఇంకా కుందన్ పెండెంట్ అంటాం. కుందన్ పెండెంట్తో హెవీ లుక్ ఉంటుంది, ఎంత సాలిడ్గా చాలా నీట్గా ఉంటుంది. ఈ డిజైన్ కాకుండా ఈ టైప్ డిజైన్స్లో ఎవరైనా వేసుకోవచ్చు. నార్మల్గా ఎవరైనా అంటే మ్యారేజెస్ టైంలో ఎవరైనా పెళ్ళిళ్ళ వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా కుర్తా పైజామా వాటి మీద కూడా మంచిగా వేసుకోవచ్చు. షేర్వాణి పైన అట్లాంటివి చూడండి ఎంత గ్రాండ్గా ఉంది. అలానే ఇంకా ఈ న్యూ అరైవల్ కలెక్షన్ అనేది ఇంకా మన దగ్గర చాలా కలెక్షన్ ఉందండి. అలానే మీకు డైమండ్ ఆఫర్ చెప్పాను కదా, ఆ డైమండ్ ఆఫర్ ఏదైతే ఉందో ఆ డిజైన్స్ ఒకసారి చూపిస్తాను. అసలు మీరు ఆఫర్ అనేది అడగట్లేదు. అంటే ఇలా మీరు అంటున్నారు. ఇప్పటికైనా చెప్తారా కాదు, లేదా ఇలా అని నేను అంటున్నారు అంతే. ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు డైమండ్ ఆఫర్ ఏంటంటే ఎన్ని చెన్నై షాపింగ్ మాల్లో ఒకటే క్వాలిటీ ఉంటుంది, ఒకటే రేట్ ఉంటుంది. క్వాలిటీ ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ, ఐజే సర్టిఫికేషన్, క్యారెట్ 52,000 రూపీస్ మాత్రమే. మామూలుగా అయితే నార్మల్గా అయితే బయట మీకు ఎక్కడ కంపేర్ చేసుకున్న 68, 70, 75, 85 అట్లా ఉంటాయి. మన చెన్నై షాపింగ్ మాల్లో 52,000 క్యారెట్ రూపీస్. ఇది అక్షయ తృతీయ అక్షయ తృతీయ వరకు ప్లస్ యాక్చువల్ అక్షయ తృతీయ అనే కాదు, మనకి 365 డేస్ పెట్టారు. ప్రజెంట్ అయితే స్టాండర్డ్గా అక్షయ తృతీయ వరకు పెట్టారు. అండ్ మేకింగ్ ఛార్జెస్ 1,500 యాక్చువల్గా, కానీ అక్షయ తృతీయ వరకు 1,000 రూపీస్ పెట్టారు. ఓకే. అంటే 52,000 క్యారెట్ రేటు, 1,000 రూపీస్ మేకింగ్, జీరో వేస్టేజ్. ఓకేనా? అంటే ఆఫర్ చూసే మీరు ఇలా అయ్యారు కదా, డిజైన్స్ చూసి ఇంకా ఎలా అవుతారో చూపిస్తాను. అండ్ డైమండ్ కలెక్షన్ చెప్పాను కదా మీకు ఆఫర్స్ గురించి, ఆ కలెక్షన్ చూడండి ఒకసారి. ఇవన్నీ కూడా మనకి 4 in 1 అండి, చోకర్స్. 4 in 1 చోకర్స్, అంటే డిటాచబుల్. అన్నీ డిటాచబుల్ వస్తాయి. అంటే ఇదంతా కూడా సపరేట్ పార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా డ్రాప్స్ కాంబినేషన్. పెండెంట్ కూడా డిటాచబుల్. ఇది కూడా డిటాచబుల్ తీసుకుంటే డిటాచబుల్. యాక్చువల్లీ మన దగ్గర స్టార్టింగ్ డైమండ్ నెక్లెస్ అనేది మినిమం 50,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి డిజైన్స్. 50,000 ఓకేనా? స్టార్టింగ్ డైమండ్ నెక్లెస్ ఎండింగ్ ఎంతైనా ఉంది. అంత అన్నిటికి కూడా ఒకటే క్వాలిటీ ఉంటుంది, ఒకటే రేట్ ఉంటుంది. 50,000 లో కూడా డైమండ్ నెక్లెస్ సార్ మళ్ళీ 50,000 మళ్ళీ మీరు కిందకే వెళ్తున్నారు. అంటే 50,000 లో కూడా డైమండ్ నెక్లెస్ ఉంది. వస్తుందా అని నా ఆశ. ఉన్నాయి ఓకే సార్, ఇది ఉంది సార్ 50,000 డైమండ్ నెక్లెస్ చెప్పాను కదా, ఇలా వస్తుంది. ఓకే. అంటే కొంచెం ఎవరికైనా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికైనా, లేకపోతే జస్ట్ రెగ్యులర్ వేర్ అయినా ఇప్పుడు వేసుకున్నాక సేమ్ అదే స్టైల్ ఇది వేసుకోవచ్చు. డైలీ వేర్ గా వేసుకోవచ్చు. సమ్మర్ అన్నారు కదా సార్, సమ్మర్లో ఇలాంటి డిజైన్స్ మీరు అన్నట్లా కొనిపెట్టచ్చు. ఇవేంటంటే సమ్మర్ లో ఇలాంటివి కొనుక్కోవాలి. డైలీ వేర్ వేసుకోవచ్చు. రెగ్యులర్ వేర్ వేసుకోవచ్చు. రెగ్యులర్ అవును, రెగ్యులర్ వేర్. వేసుకొని బోర్ కొట్టి ఎక్స్చేంజ్ చేసి వావ్, జ్యువెలరీ షాపింగ్ వచ్చింది సింపుల్ గా కొంటామని ఇది బిల్ చేసేయండి మన బయలు. ఇది నా బర్త్డే గిఫ్ట్. అక్షయ తృతీయ గిఫ్ట్ వేరే నేను చూస్తాను. ఉన్నాయి బర్త్డే డిజైన్స్ గిఫ్ట్ సార్, చిన్నదే కదా అక్షయ తృతీయకి ఎవడు గిఫ్ట్లు ఇచ్చుకోడు, పుట్టినరోజులు గిఫ్ట్లు ఇచ్చుకోవడం. సార్ యాక్చువల్ అంత పెద్ద డిస్కషన్ ఏం లేదు. దీంట్లో 3 గ్రామ్స్ ఉంది. దీని గురించి ఎందుకు సార్? అవును 3 గ్రామ్స్ ఉంది కాబట్టి ఫ్రీయా? డైమండ్ 20 cents కేవలం.
20 cents ఉంది. కాదు, ఓకేనా ఇప్పుడు నా బర్త్డే గిఫ్ట్ అది ఓకే. ఓకేనా, ఇది చిన్న అక్షయ ఐటమ్. తృతీయకి ప్రీ బుకింగ్ మనం చేయాలి, చేద్దాం. బర్త్డే గిఫ్ట్, అక్షయ తృతీయకి రిటర్న్ గిఫ్ట్. ఏ- గిఫ్ట్ ఇచ్చింది రిటర్న్. మరి నెక్స్ట్ ఇంకో బర్త్డే వచ్చినప్పుడు రిటర్న్ ఇస్తారు అదే గిఫ్ట్. ఓకే సరే ఓకే చూద్దాం. వాటిలో మనకి ఇంకా డిజైన్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి. ఓకేనా, మంచి కలెక్షన్స్. అలానే ఇప్పుడు కలెక్షన్ నువ్వు చూసి తర్వాత సెలెక్ట్ చేయి, బికాజ్ అది సర్ప్రైజ్ కదా, అందుకని. ఏంటమ్మా అర్థం కాదా? అందులో ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయంట, సో నువ్వు చూసి డిజైన్ సెలెక్ట్ చేయి, సర్ప్రైజ్ కాబట్టి. ఇంత చిన్నది కాబట్టి నేను కొనేస్తే నువ్వు సర్ప్రైజ్ అయిపోతావు. ఈ పెద్దవి మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు. అంతేనా లెక్క? అంతే. అంతేగా అంతేగా ఏదో ఒకటి. చూసారా సార్ వీళ్ళు తెలివితేటలు. అంతే సార్, అలాగే ఉంటుంది, ఏదైనా కావాలనిపిస్తుంది. సో మధ్యలో పింక్ ఫ్లవర్స్ కూడా వచ్చాయి. అవునండి, డిఫరెంట్ కలర్ స్టోన్స్ చాలా డిఫరెంట్ వచ్చి ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా వస్తున్నాయండి. ఇంకోటి ఏంటంటే ఎక్కడ కూడా బంగారం కనిపించదు, అన్ని డైమండ్సే కనిపిస్తాయి. అంత డిఫరెంట్ మేకింగ్, అంటే గోల్డ్ డామినేషన్ లేకుండా అచ్చంగా డైమండ్సే కనిపిస్తుంది. క్యారెట్స్ కూడా చాలా తక్కువ క్యారెట్స్, దీంట్లో టోటల్ 7 క్యారెట్స్ డైమండ్స్ ఉన్నాయి, 80 grams గోల్డ్ ఉంది. చాలా డిఫరెంట్ మేకింగ్ డిజైన్, అంటే అందులోనే ఇది ఒక కలెక్షన్ అండి, ఇదేదో different గా ఉంది కదా? డిఫరెంట్ ప్యాటర్న్. కలర్ కలర్ కలర్ఫుల్ గా కలర్ ఉంది. లేటెస్ట్. ఇక్కడ పింక్ ఫ్లవర్ అవును. వచ్చింది కదా, అలా ఇక్కడ పర్పుల్ మిక్స్ అవునండి, చేశారు. పర్పుల్. ఇదంతా లేటెస్ట్ And rose gold కలెక్షన్, finish. రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ఇది కూడా డైమండ్స్ అంటే వైట్. ఈ colour ఇప్పుడు కొట్టిన వాళ్ళకి కలర్ కలర్. డిఫరెంట్ డిఫరెంట్. అవును. ఇది కూడా టోటల్ ఎల్లో గోల్డ్ కాకుండా రోజ్ గోల్డ్ కాంబినేషన్. రోజ్ గోల్డ్ దేనికి ఇస్తారంటే డైమండ్ అనేది చాలా అట్రాక్షన్గా కనిపించాలనే గోల్డ్ డల్లెన్స్ చేసి చేయడానికి రోజ్ గోల్డ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు దీని ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి, బాగుంది, క్యూట్ గా. క్యూట్గా. అండ్ ఇది జుమ్కాస్కి ఇది వస్తుంది. సార్ ఇప్పుడు చెప్పండి సార్, ఇప్పుడు డైమండ్ చూస్తే ఏమనిపిస్తుంది, గోల్డ్ చూస్తే ఏమనిపిస్తుంది? గోల్డ్ ఖచ్చితంగా కొనాలనిపిస్తుంది, ఎందుకంటే 8% వేస్టేజ్ కాబట్టి. నాకు అనిపించలేదు ఎందుకని. డైమండ్ చూస్తేనా? డైమండ్ చూస్తే గోల్డ్ అనిపిస్తుంది. కంటే డైమండ్ లే దగదగలాడుతున్నాయి కదా. అది డిజైన్స్ అలా ఉంటే రేట్స్ కూడా అంత తక్కువ ఉంటుంది. పైగా అదే డైమండ్ 52,000. Yes, 52,000 క్యారెట్, 52,000 క్యారెట్, మళ్ళీ మేకింగ్ చార్జెస్ కూడా 1000 rupees, వేస్టేజ్ జీరో, నో Zero. వేస్టేజ్. ప్లస్ ఐజే సర్టిఫికేషన్, ఈఎఫ్ కలర్, వివిఎస్ క్లారిటీ. చూసారు ఎలా ఉందో? బాగుంది కదా. ఇలా డిటాచబుల్ తీసుకున్నాం అనుకో, డిఫరెంట్ ఒకేషన్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా వేసుకోవచ్చు, సింగిల్ లైన్, డబుల్ అవును. లైన్, ట్రిపుల్ అవును. లైన్ అలా. కలెక్షన్స్ అన్ని బాగున్నాయి కదా, నాకైతే ఇది నచ్చింది. బాగుందా పెట్టేసుకున్నావు ఏంటి ఏకంగా? అంటే చూస్తున్నాను, పెట్టుకుని ఎలా ఉంది ఏంటి మనం చూసుకోవాలి కదా, అలా పెట్టుకున్నాను. ఎలా ఉంది? అంటే నాకు అర్థమైంది ఇలా ప్లాన్ ఏంటో తెలిసి అలా పెట్టుకున్నా అంటే ఇది ఫైనల్ చేశాను అని అర్థం. హింట్ ఇస్తున్నట్టు. లేదు, యాక్చువల్లీ ఏంటంటే ఇది డైమండ్ సెక్షన్ లో నచ్చింది, గోల్డ్ సెక్షన్ లో రెండు పక్కన పెట్టాం కదా అంటే సెక్షన్ ఒకటి పక్కన పెట్టి వస్తావు. అని కాదు. సో ఇప్పుడు అక్కడ వెళ్ళి అది ఇది చూసి మూడిట్లో ఏదో ఒకటి ఫైనల్ చేయాలి. ఓకే, అంతేకాకుండా ఇప్పుడు మా వ్యూవర్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే చెన్నై షాపింగ్ మాల్లో మనకి అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ జ్యువెలరీస్ పైన మామూలుగా అయితే 365 days 1 to 11% VA అనేది ఛార్జెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు అక్షయ తృతీయ సందర్భంగా 1 to 8% మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకా డైమండ్ జ్యువెలరీస్లో పర్ క్యారెట్ 52,000, తర్వాత ఇంకా 1,000 rupees ఫర్ మేకింగ్ ఛార్జెస్, నో వేస్టేజ్. నాకైతే గోల్డ్ కన్నా డైమండ్లోనే కొంచెం మంచిగా అనిపించింది. సో మోస్ట్ ప్రాబ్లీ డైమండే తీసుకుంటాను అనుకుంటున్నా, ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎలా ఉంది షాక్? చూస్తాను. ఎలా ఉంది షాక్? షాక్. సురేష్ గారు కూడా అన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, సో నేను వెళ్ళి ఈయనే పెద్ద షాక్. సో నేను అటు వెళ్ళి నాకు ఏం కావాలో ఫైనల్ చేసుకుంటాను. నీ షాపింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, అది నువ్వు చేసుకో. ఇంకా బ్యాలెన్స్ ఉంచావా నాకు షాపింగ్ కి? పాపం ఫీల్ అయినట్టున్నారు. ఉంది కదా, మరి నీ సర్ప్రైజ్ ఇవ్వవా నాకు? యాక్చువల్లీ నువ్వు ఈసారి ఇచ్చిన సర్ప్రైజ్ తో పోలిస్తే నేను ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇవ్వలేనేమో కాదు, అనిపిస్తుంది. ఈసారి నా బర్త్డే అండ్ అక్షయ తృతీయ రోజు ఓన్లీ 1 day డిఫరెన్స్తో వచ్చింది. 9th నా బర్త్డే, 10th అక్షయ తృతీయ. సో నాకు డబుల్ గిఫ్ట్ వస్తుంది అనమాట. బలంగా ఫిక్స్ అయ్యావు. అంటే ఎప్పటి నుంచో నాకు ఒక సెంటిమెంట్ ఉంది, నమ్మకం ఉంది, అక్షయ తృతీయ రోజు తీసుకుంటే అది మల్టిపుల్ అవుతుంది అనేది. సో కంపల్సరీగా అక్షయ తృతీయ రోజు అయితే ఎంతో కొంత తీసుకుంటాము. మీ అందరికి కూడా ఉందనే అనుకుంటున్నాను. సో ఎంతమంది దీన్ని నమ్ముతారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
సో ఇంత మంచి ఆఫర్ మీకు ఇంకెక్కడ దొరకదు. సో చెన్నై షాపింగ్ మాల్కి వచ్చి ఈ ఆఫర్ 3rd మే నుంచి 10th మే వరకు ఉంటుంది. అక్షయ తృతీయ సందర్భంగా మిస్ అవ్వకుండా షాపింగ్ చేసేయండి. ఇప్పుడు నేను అక్కడ వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. నేనేమో బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేస్తాను బిల్ కట్టడానికి. వేసేసాడు. మేడం మీరు మీరు ఇంత ఫ్రీగా ఉన్నారు కదా సార్, మీరు ఒక్కటి కూడా ఆలోచించలేదా? ఏంటది? యాక్చువల్గా ఇంత ఫ్రీగా ఉన్నారు, అంత పెద్ద ఆర్నమెంట్స్ తీసుకున్నారు సార్. ఆల్రెడీ మీకంటే ముందు వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. నాకేమీ కొనవా అని అంటున్నారు. లేదు మీకు ఆల్రెడీ ప్లాన్ చేశారు, చెప్పారు కదా, హింట్ ఇచ్చా కూడా అది చెప్పారు సార్ ఆల్రెడీ. యాక్చువల్గా ఎందుకంటే అంత ఫ్రీగా ఉన్నారు, మీకంటే ముందు వాళ్ళే కమిట్ అయ్యారు కొందామని. అది అందుకే ఇప్పుడు ఓకేనా? ఫ్రీగా వదిలేసి వెళ్ళిపోతాను. మధ్యలో వచ్చి డిస్టర్బ్ ఎందుకంటే నేను కొనుంటే చైన్ తో అయిపోయేది. ఇప్పుడు వచ్చింది కాబట్టి అది నెక్లెస్ దాకా వచ్చింది. ఆ చైన్ కొనుక్కో, నేను పక్కకి వెళ్తా, నాది నేను ప్రీ బుకింగ్ చేసుకొని వస్తా. ఓకేనా, అది అందుకే అంటారు చెన్నై షాపింగ్ మాల్ అంటే తక్కువ అందరికంటే ఇక్కడే తక్కువ అని. సో అది అన్నమాట. ఓకే బాయ్. బాయ్. చూసుకో. ఇంకేంటి బాయ్. నేను కూడా బాయ్. బ్యాంక్ వెళ్ళి లోన్కి అప్లై చేయాలి.